లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళు కడుతున్న వాళ్ళందరూ అనేక మంది కడుతున్నారు కదా, అద్దెలకి ఇస్తున్నారు కదా, ఎట్లా కొని అద్దెలకి ఇస్తున్నారు. ఇక్కడ మనం అట్లాంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఇప్పుడు వాళ్ళు రాసిన దాంట్లో ఆ పేర్లన్నీ కూడా అవే రియల్ ఎస్టేట్ కంపెనీలు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకి 99 పైసలకి రూపాయికి భూములు ఇచ్చి వాళ్ళు కట్టి వాడికి ఎవడికో అద్దెకి ఇస్తాడు సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకంటే ప్రభుత్వం కట్టుకోవచ్చు కదా. లేదా వాళ్ళతో టైఅప్ అవ్వు నువ్వు ఎందుకని నీకు డైరెక్ట్గా అయితే కష్టం, నువ్వు పిలిస్తే రారు. ఎందుకు రారు? ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఎలాంటి టవర్స్కి సంబంధించిందంటే రాలేదా కంపెనీలన్నీ? నువ్వు పిలిచినా వస్తారు కదా బిల్డింగు. లేదా దాన్ని ప్రైవేట్ నిర్వహణలో ఉండటం బెటర్. మనకంతా ప్రైవేట్ అనేది ఒక పిచ్చ కదా. ప్రభుత్వంగా చేత కాదు, మేము అందరం అసమర్థులం, మా దగ్గర పనిచేసే ఉద్యోగులు అసమర్థులు, మా దగ్గర పనిచేసేటటువంటి మేము అసలు ప్రభుత్వమే అసమర్థులం కాబట్టి ప్రైవేట్ వాడు అయితే బాగా చేస్తాడనే కదా మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ కిందకి ఇస్తుంది. అట్లాగే ఇది కూడా పోనీ పీపీపీ కిందకి పెట్టుకో. పీపీపీ కిందకి పెట్టుకుని అయ్యా నీకు ఒక 50 ఎకరాలు ఇస్తున్నా, 50 ఎకరాల్లో ఇన్ని అంతస్తులు కట్టు, నువ్వు ఎంత కడతావు నువ్వు కట్టేసేసి దాని మీద వచ్చే అద్దె అంటే మెయింటెనెన్స్ రెగ్యులర్ నువ్వు చూసుకో, అద్దెలో నాకు 50% లేదా 30% అని ఒప్పందం చేసుకుంటే శాశ్వతంగా నీకు ఒక ఆదాయ వనరు అవుతుంది కదా. ఎందుకు చేయరు ఇది? వాడికి 99 పైసలకు భూములు ఇస్తే దాంట్లో వాడు బిల్డింగ్ కడితే వాడెవడో ప్రైవేట్ వాడు వచ్చి తీసుకుంటే వాడి దగ్గర వాడు అద్దె తీసుకుంటాడే తీసుకోడు. అద్దె తీసుకుంటున్నాడు